హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నవల ఆరాధ్య ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు ఆరాధ్య నవల ఆడియో 13వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. ఉపేంద్ర రిటైర్ అయ్యాడు. ఆయనది గవర్నమెంట్ ఉద్యోగం కాకపోవడం వల్ల పెన్షన్ రాదు. ఆయనకు రావలసిన డబ్బంతా ఒక్కసారే చేతిలో పెట్టి ఓ పూలదండ వేసి పార్టీ ఇచ్చి ఇంటికి పంపారు. ఆయన ఆ డబ్బు తెచ్చుకుని సంతోషంగా బీరువాలో పెట్టుకున్నాడు. వీరస్వామి కూడా వారం క్రితం రిటైర్ అయ్యి అలాగే డబ్బు తెచ్చుకుని బీరువాలో పెట్టుకున్నాడు. ఉపేంద్రకి వీరస్వామికి ఆ డబ్బును బ్యాంకులో వేసుకుని నెల నెల దాని వడ్డీ తెచ్చుకుని తినాలనే లేదు. వాళ్ళ భార్యలు ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ జీతంతో ఇంటి ఖర్చులు గడిచిపోతాయి. అందుకే ఆ డబ్బు రాకముందే వాళ్ళిద్దరూ రోజుకో చోట కూర్చుని మాట్లాడుకున్నారు. వీరాస్వామి, ఏదైనా ల్యాండ్ కొందాం ఉపేంద్ర అన్నాడు. ల్యాండ్ ఎందుకు వీరాస్వామి? దాన్ని మనమేం చేసుకుంటాం? ఈ వయసులో నెలకొకసారైనా దాని దగ్గరికి వెళ్ళి మనం చూస్తామా? అదెక్కడో ఉంటుంది, మనమెక్కడో ఉంటాం. దానివల్ల ఉపయోగం ఉండదు. అదే డబ్బు రూపంలో కొంత, బంగారు రూపంలో కొంత, వెండి రూపంలో కొంత ఉంచుకుందాం. లేదంటే ఎక్కువ వడ్డీలకి బయట తిప్పుకుందాం అన్నాడు ఉపేంద్ర. వడ్డీలకిచ్చి వసూలు చేయడం కష్టం. బంగారం, వెండి, డబ్బు ఇంట్లో పెట్టుకుంటే దొంగల భయం. ఇంతెందుకు, మన ఇంట్లో మనం పెట్టుకున్న పనివాళ్లే దొంగలవుతారు. దాన్ని తీసుకోవడానికి, ప్రాణం తీయడానికి కూడా వెనకాడని పరిస్థితి వస్తుంది. ల్యాండ్ నీకిష్టం లేకుంటే ఇంకేదైనా బిజినెస్ చేద్దాంలే అన్నాడు వీరాస్వామి. బిజినెస్ అనగానే గోపి పెళ్లిలో పరిచయమైన కొందరు బిజినెస్ మ్యాగ్నెట్లు గుర్తొచ్చారు ఉపేంద్రకి. వాళ్లని కలుద్దామని వీరాస్వామితో చెప్పాడు. వాళ్ల ఫోన్ నెంబర్ ఉండడంతో వీరాస్వామి ముందే వాళ్లకి ఫోన్ చేశాడు. వాళ్లతో మాట్లాడాక స్నేహితులకి కూడా ఫోన్ చేసి మాట్లాడాడు ఉపేంద్ర. ఉపేంద్ర మాటల్ని పక్కనే ఉన్న వీరాస్వామి విన్నాడు. ఒకసారి ఈ విషయం శార్వాణితో చెప్పు ఉపేంద్ర అన్నాడు. ఇంటికెళ్ళి, ఇది నాకు దేవుడు కల్పించిన గొప్ప అవకాశం శార్వాణి. నేను, వీరాస్వామి, ఇంకా మా స్నేహితులు 5గురం కలిసి గోపి పెళ్లిలో పరిచయమైన బిజినెస్ మ్యాగ్నెట్ల బిజినెస్లో మా డబ్బును పెట్టుబడిగా పెడదామనుకుంటున్నాం అంటూ ఆ బిజినెస్ మ్యాగ్నెట్ల గురించి శార్వాణితో చెప్పాడు ఉపేంద్ర. మీ మాటల్ని వింటుంటే వాళ్ల బిజినెస్ డీలింగ్స్ అన్నీ అమెరికా వాళ్లతో ఉన్నట్టున్నాయి. ఒకసారి హేమంత్తో చెప్పండి. ఇది కాకుండా ఇంకా మంచి ఆఫర్స్ ఉన్నాయేమో చెప్తాడు. ఎందుకంటే మీ ఇద్దరే కాకుండా ఇంకో 5గురు మీలాగే రిటైర్ అయిన వాళ్ళు కలుస్తున్నారు కాబట్టి అది చిన్న అమౌంట్ ఏమీ కాదు. ఆ డబ్బుతో కళ్ళు మూసుకుని ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేసినా డెవలప్ కావచ్చు. అదీకాక ఆ డబ్బు మీకు ఒక్క రోజులో వచ్చింది కాదు. దాన్ని మీరేం చెయ్యాలన్నా 1కి 2 సార్లు ఆలోచించండి. అబ్బాయితో కూడా చెప్పండి అంది చాలా ప్రశాంతంగా శార్వాణి. అబ్బాయితో ఎందుకు? అసలే వాడు ఫైనాన్స్ వాళ్ల దగ్గర వాడు తీసుకున్న డబ్బు ఇంకా కట్టనే లేదని నువ్వే చెప్పావు. ఈ డబ్బు ఉందని చెబితే వాడు తీసుకోడా? ఇన్ని రోజులంటే ఏదో జరిగిపోయింది. ఇప్పుడు నేనివ్వన్రా అని ముఖం మీద అంటే ఏం బావుంటుంది? ఈ డబ్బుతో ఇంకా సంపాదించాలి గాని అటుకొంత ఇటుకొంత పోనివ్వకూడదు. పోనిస్తే మళ్ళీ మనం గ్యాదర్ చేయడం కష్టం, అంత సులభం కాదు అని భార్యతో అంటే బావుండదని మౌనంగా ఉన్నాడు. ఇక నేను వీరస్వామితో మాట్లాడి ఈరోజే ప్రొసీడ్ అవుతాను శార్వాణి అంటూ ఆయన బయటకెళ్తుంటే ఆపింది శార్వాణి. ఏంటి ఆపావు? ఇప్పుడు మంచి గడియలు లేవా? అయితే ఓ గంటాగి వెళ్తాన్లే అంటూ లోపలికొచ్చి కూర్చున్నాడు ఉపేంద్ర. గడియల కోసం కాదండి మిమ్మల్ని నేనాపింది అంది శార్వాణి. మరి దేనికి? మీరు కోర్టు కేసులో గెలుచుకున్న డబ్బు కూడా ఇందులోనే పెడతారా అంది. ఆయన గతుక్కుమని, ఆ పెడతాను. ఏ పెట్టొద్దా? అది నా డబ్బు కాదా, నీదా అంటూ ఉరిమి చూశాడు. నాది కాదు, మీదే. మీరా కంపెనీలో పెట్టుబడి పెట్టే ముందు, అంటే పెట్టుబడి పెట్టాక లాభాలొచ్చేదాకా డబ్బులు రావు కాబట్టి కొంత డబ్బును మీ అవసరాలకు ఉంచుకోండి. అవసరాలనేవి చెప్పి రావుగా అంది. నీ బాధ నాకు అర్థమైందిలే. ప్రతీదీ నిన్ను అడుగుతాననేగా నీ అనుమానం. అడగల్లే. అవసరమైతే అప్పు చేస్తాను. పెట్టుబడి తగ్గితే లాభాలు తగ్గుతాయి. ఇందులో నుంచి ₹1 కూడా పక్కకు తీయను అన్నాడతను. పోనీ మీకోసం కాకపోయినా మీ చెల్లెళ్ల కోసమైనా కొంత తీసి వాళ్లకు పంపండి. వాళ్ళు సంతోషిస్తారు. సెంటిమెంటల్గా ఆలోచిస్తే వాళ్ల సంతోషమే మనల్ని కాపాడుతుంది. ఎంతైనా వాళ్ళు మన ఇంటి ఆడబిడ్డలు అంది. అసలు ఇదంతా నీకు చెప్పడం, నీకు మాట్లాడే అవకాశం ఇవ్వడం నాదే తప్పు. ఇక నీ సొల్లు వినే ఓపిక నాకు లేదు. వెళ్తున్నా, మళ్ళీ వెనక్కి పిలవకు అంటూ ఆయన వీరాస్వామి దగ్గరకు వెళ్ళిపోయాడు.
వీరాస్వామికి ఉపేంద్ర చెప్పిన ఆఫర్ నచ్చింది. వెంటనే బీరువాలో నుంచి డబ్బులు తీసుకుని గోపి పెళ్లిలో కలిసిన వ్యక్తుల్ని కలవడానికి వెళ్లారు. వాళ్ళుండే ఆఫీస్ చాలా రద్దీ ఏరియాలో పొడవైన ఎత్తైన కాంప్లెక్స్లో ఉంది. లిఫ్ట్ ద్వారా వాళ్ళు చెప్పిన చోటికి వెళ్లారు. అక్కడ చాలా హంగామాగా ఉంది. అప్పటికప్పుడే పెద్ద క్యూ ఏర్పడింది. ముందు మేం వెళ్ళాలంటూ పోటీలు పడుతున్నారు. కొందరైతే ఈ డబ్బిచ్చి వెంటనే వెళ్ళిపోతాం అంటున్నారు అక్కడ ఉన్న రిసెప్షనిస్ట్తో. అక్కడ 4 అమ్మాయిలు కంప్యూటర్ల ముందు కూర్చుని వర్క్ చేస్తున్నారు. వాళ్ళు MBA చేసిన వాళ్లే. ఉపేంద్ర అడిగి తెలుసుకున్నాడు. ఆ వాతావరణం చూస్తుంటే బిజినెస్ పరంగా అది పెద్ద ప్రోడక్ట్లా అనిపిస్తోంది. ఉపేంద్ర, వీరాస్వామి అందర్నీ చూస్తూ అక్కడ సోఫాలో కూర్చున్నారు. ఉపేంద్రకి ఆరోగ్య సమస్యలేమీ లేవు. కానీ వీరాస్వామిలోనే వయస్సు ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. పైగా ఆయనకు BP, షుగర్ ఉన్నాయట. ఉదయాన్నే ల్యాబ్లో షుగర్ టెస్ట్ కోసం బ్లడ్ కూడా ఇచ్చి వచ్చాడు. ఎక్కువసేపు వెయిట్ చేయాల్సి వస్తుందేమోనని ముందు భయపడ్డారు. కానీ 1 గంట లోపలే ఉపేంద్రను, వీరాస్వామిని లోపలికి పిలిచారు. హమ్మయ్యా అనుకుంటూ లోపలికి వెళ్ళి వాళ్ల దగ్గరున్న డబ్బు మొత్తం గోపి పెళ్లిలో పరిచయమైన వ్యక్తుల చేతికిచ్చి తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. వాళ్ళిచ్చిన యాపిల్ జ్యూస్ తాగి ఇంటికెళ్లారు ఉపేంద్ర, వీరాస్వామి. గోపి ఉండే ఛాంబర్లోకి వెళ్లి కూర్చుంది రమాదేవి. తల్లిని చూడగానే షాక్ అయ్యాడు గోపి. అతనిప్పుడు మామూలు గోపి కాదు. వాళ్ల మామగారి 3 IT కంపెనీలకి చైర్మన్. ఖరీదైన చైర్లో హుందాగా కూర్చుని ఉన్నాడు. అతని కోసం ఖరీదైన కారు బయట పార్క్ చేయబడి ఉంది. అతన్నిలా చూస్తుంటే రమాదేవికి ఇన్ని రోజులు తన కష్టం ఫలించినట్టుగా అనిపించింది. గోపి షాక్లో నుంచి తేరుకున్నాడు. ఊరు నుండి నేరుగా ఇక్కడికెందుకొచ్చావు మమ్మీ? ఇంటికెళ్ళకపోయావా? నేనొస్తాను కదా అన్నాడు. వస్తావులే గోపి. అక్కడ నీతో మాట్లాడాలంటే నీ పక్కన నీ భార్య ఉంటుంది. నీ భార్య, అమ్మ, అమ్మమ్మ, తాతయ్య నీ చుట్టే కూర్చుని ఉంటారు. వాళ్ల ముందు నేను మాట్లాడలేను. అందుకే ఇలా వచ్చాను అంది రమాదేవి. త్వరగా మాట్లాడు మమ్మీ. నేనిప్పుడు అర్జెంటుగా ఒక మీటింగ్కి అటెండ్ అవ్వాలి అంటూ టైం చూసుకున్నాడు. టైం కూడా చెప్పాడు. ఆ లోపలే నువ్వు వెళ్ళిపోవాలి అన్నట్టుగా చూశాడు. నాకు 5 లక్షల డబ్బు కావాలి గోపి అంది రమాదేవి. 5 లక్షలా? ఎందుకు? గోపి షాక్ అయ్యాడు. అక్కయ్య కోసంరా. మీ అత్తమామలు కోటీశ్వర్లు కదా. ఆడపడుచు కట్నం వాళ్లంతట వాళ్లే ఇస్తారనుకున్నాం. ఇవ్వలేదు. నువ్వేమో పెళ్లి కాగానే ఇటొచ్చేశావు. అందుకే ఇలా వచ్చాను అంది. ఇప్పుడు ఆ డబ్బు అంత అవసరమా? ఏదో లాంఛనప్రాయంగా ఇచ్చేది ఎప్పుడైనా ఇవ్వొచ్చు కదా అన్నాడు. ఆమె షాక్. అది కాదు నాన్న. అక్కయ్యకు పెళ్లిలో వద్దురా అంటున్నా వినకుండా డబ్బు సరిపోదని మీ బాబాయిలతో చెయ్యి కలిపి 17 క్యారెట్ల గోల్డ్ కొన్నావు. కనుక్కోలేదులే అన్నావు. కానీ దానివల్ల అది మన కళ్ల ముందే ఎన్నో ఇబ్బందులు పడింది. ఆ గోల్డ్ ఇప్పటికీ మన ఇంట్లోనే ఉంది. నువ్విప్పుడు దానికి ఇవ్వాల్సిన 5 లక్షలు ఇస్తే ఇంట్లో ఉన్న గోల్డ్ని ప్యూర్ గోల్డ్ చేసి దానికి నచ్చిన నగలు చేయిస్తాను. అలా చేయిస్తానని అక్కయ్యకి మొన్న మాట కూడా ఇచ్చాను. అది మన బాధ్యత అంది రమాదేవి. మాటిచ్చే ముందు నన్ను అడగాల్సింది అన్నాడు గోపి. ఆమె మళ్లీ షాక్. అదేంటిరా అలా అంటావు? నిన్నెందుకు అడగాలి? అక్క నెల నెలా కట్టే చిట్టి డబ్బుల్ని అక్కయ్య తన కోసం అడిగినా ఇవ్వకుండా నీ ఉద్యోగం కోసం వాడాను. ఆ ఉద్యోగం చూసే కదా వీళ్ళు నీకు పిల్లనిచ్చింది. పిల్లనిచ్చాకనే కదా ఇంత పెద్ద సీట్లో కూర్చోబెట్టారు. కానీ అంతకుముందు నువ్వు చేసిన ఉద్యోగం అక్కయ్య డబ్బులతో వచ్చిందేగా. అప్పుడు నేనేమైనా అక్కయ్యను అడిగి చేశానా? ఏదో అవసరాన్ని బట్టి ఇద్దరూ నా పిల్లలే కదా అన్నట్టు చేశాను. అలా చెయ్యడంలోనే కొన్ని అవకతవకలు జరిగాయి. అప్పట్లో నువ్వే ముఖ్యం అనుకున్నాను. దానివల్ల అక్కయ్యకు అన్యాయం జరిగింది. ఇప్పుడైనా దానికి న్యాయం చెయ్యాలి. నువ్వా డబ్బులిస్తే నేననుకున్నది అనుకున్నట్టే జరుగుతుంది అంది రమాదేవి. గోపి నవ్వాడు. ఏదో బాకీ వసూలు చేసుకోపోవడానికి వచ్చినట్టే మాట్లాడుతున్నావు మమ్మీ. నాకు తెలిసిన సంగతుల్నే మళ్ళీ మళ్ళీ చెప్పి విసిగిస్తున్నావు. నువ్వెంత విసిగించినా ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదు అన్నాడు. అదేంటి గోపి? నువ్విప్పుడు కోటీశ్వరుడివి. నీ దగ్గర డబ్బులు లేవని చెబితే విన్నవాళ్లు నవ్వుతారు. అక్కయ్యకివ్వాల్సి వస్తుందని నువ్వు కావాలనే చెబుతున్నట్టున్నావు. నీ దగ్గర డబ్బులు లేకపోవడం ఏంటి? ఈ ఏరియాలో ఉండే IT బిల్డింగ్లన్నీ మీ మామగారివే. ఇంతకు ముందే నేను నువ్వుండే చోటు తెలుసుకోలేక 2-3 బిల్డింగులు తిరిగొచ్చాను. అవన్నీ నీ భార్య పేరుతోనే కనిపిస్తున్నాయి. అంటే నా కోడలి పేరు అంది సంబరంగా. గోపి మళ్లీ నవ్వాడు. నీ కోడలికి ఇంకో 2 IT కాలేజీలు కూడా ఉన్నాయి. వాటికి ఆమెనే చైర్పర్సన్. ఇప్పుడు ఇంకా సంబరంగా ఉందా అన్నాడు గోపి.
ఉంటుంది గోపి, ఎందుకుండదు? ఈ సంతోషం కోసమే కదా ఈ సంబంధాన్ని మనం ఏరుకోరి చేసుకుంది అంది రమాదేవి. నువ్వెంత సంతోషపడినా నీకొక్క రూపాయి కూడా రాదు మమ్మీ. ఇక్కడంతా రికార్డెడ్గా ఉంటుంది. నేనొక్క రూపాయి తీయాలన్నా అకౌంటెంట్కి తెలియకుండా జరగదు. ఒకవేళ నేనలా తీసుకున్నా వాటిని నేనెందుకు తీసుకున్నానో నా భార్యకు చెప్పుకోవాలి. ఇప్పుడు నేను 5 లక్షలు తీస్తే మా ఇద్దరి మధ్యన గొడవలొస్తాయి అన్నాడు గోపి. గొడవలెందుకొస్తాయి? ఇది ఆడపడుచు కట్నంగా ఇచ్చేదే కదరా. వాళ్ళు కోటీశ్వర్లు, ఆ మాత్రం ఇవ్వలేరా అంది రమాదేవి. ఎంత కోటీశ్వర్లైనా ఆ 5 లక్షల్ని వాళ్లకుండే కోట్లలోకి కలుపుకోవాలని చూస్తారు కానీ అలా ఇవ్వరు. అయినా 5 లక్షలు ఇస్తామని వాళ్ళు నీకు చెప్పారా అన్నాడు. చెప్పలేదు, ఊహించాను. ఎందుకంటే ఈ రోజుల్లో మామూలుగా ఉన్నవాళ్లు కూడా ఆడపడుచుకిచ్చే లాంఛనాలని 1 లక్షకి తక్కువ ఇవ్వడం లేదు. వీళ్ళు కోటీశ్వర్లు, 5 లక్షలిస్తే తప్పేంటి అంది. ఇస్తే తప్పులేదు, ఇవ్వాలి కదా. అసలెందుకివ్వాలి? ఆయాచితంగా అంత డబ్బు రావాలని అడగడం, గొడవపడి అయినా ఇప్పించుకోవాలని నువ్వెందుకు అనుకోవాలి? అలాంటి ఆలోచనలు నీకెందుకొస్తున్నాయి? అక్కయ్యకు ఏది పెట్టుకోవాలన్నా ప్రేమతో నువ్వు పెట్టుకోవాలి కానీ మా అత్తమామలెందుకు పెడతారు? నువ్వు నన్ను ఈ సంబంధం చేసుకోమన్నది ఇందుకేనా? ఇలా వాళ్లతో వ్యాపారం చెయ్యాలనా? నువ్వు నాన్న జీవితాంతం స్వీట్ హౌస్ నడిపినా మమ్మల్ని చదివించడం వరకే చేశారు. ఇప్పుడు చేతిలో రూపాయి లేదు. 5 లక్షలు సంపాదించాలంటే మీలాంటి వాళ్లకి ఎన్ని జీవితాలు కావాలి? అలాంటప్పుడు ఎంత కోటీశ్వర్లైనా అంత డబ్బు ఇవ్వాలంటే ఆలోచించరా అన్నాడు గోపి. అలా ఆలోచించుకుంటూ పోతే మానవ విలువలు నిలుస్తాయా గోపి? అంతరించిపోవా అంది రమాదేవి. ఒకరి సొమ్మును ఆశించేటప్పుడు మానవ విలువల గురించి మాట్లాడొద్దు మమ్మీ. ఇంకెప్పుడైనా మాట్లాడు, బావుంటుంది అన్నాడు గోపి. నిన్ననవసరంగా వీళ్ల చేతుల్లో పెట్టావురా. అమ్మాయి ఒక్కతే కోట్ల ఆస్తి వస్తుందనుకున్నాము, కానీ ఇలా ఉంటుందనుకోలేదు. పెళ్లికి ముందు మీ మామగారు కారులో మన ఇంటి చుట్టూ తిరుగుతుంటే ఎప్పటికీ అలాగే తిరుగుతాడనుకున్నాను. ఇంతకుముందు నేను గేట్లో నుంచి లోపలికొస్తుంటే ఆయన అదే కారులో వెళ్తూ కనిపించాడు. కారు ఆపలేదు, నన్ను పలకరించలేదు. ఇలాగే ఉంటారా వియ్యంకులు? మరీ ఘోరంగా ఉంది అంది రమాదేవి. వాళ్ళు నీకు వియ్యంకులేంటి మమ్మీ? నువ్వలా చెప్పుకుంటావేమో, వాళ్ళలా చెప్పుకోరు. అప్పుడేదో ఆయన నా కోసం మన ఇంటి చుట్టూ కారులో తిరిగితే తిరుగుండొచ్చు. ఇప్పుడు తిరుగుతాడా? ఆయన టైం విలువ లక్షల్లో ఉంటుంది. లక్షల విలువ చేసే టైం గురించి ఆలోచించకుండా ఆయన మన ఇంటి చుట్టూ అన్నిసార్లు తిరిగింది కూడా ఎందుకో తెలుసా అన్నాడు. ఎందుకురా వెంటనే అడిగింది రమాదేవి. నేను మనిషిని బాగుంటానని, వాళ్ళ అమ్మాయికి కరెక్ట్గా మ్యాచ్ అవుతానని. అంతేకాని నాలాగా బీటెక్ చేసిన వాళ్ళు బయట లేక కాదు. ఇంకా ఏంటంటే నా చదువు వాళ్ళ కంపెనీలను డెవలప్ చేయడానికి పనికొస్తుంది కాబట్టి వాళ్ళు మనల్ని వదల్లేదు. కావాలంటే చూడు, ఇక ముందు ఆయన మన ఇంటి వైపుకొస్తాడేమో. రాడు, ఆయనకు ఆ అవసరం లేదు. అంతెందుకు, ఇప్పుడు నాకు తల్లిదండ్రులు ఉన్నారన్నది కూడా వాళ్ళకి గుర్తుండదు. వాళ్ళెక్కడా మీరెక్కడా? వాళ్లది 600 గజాల స్థలంలో నిర్మించిన ఇంద్రభవనం, మనది 100 గజాల స్థలంలో కట్టిన 4 గదుల పాత కొంప. ఇవి రెండూ ఎప్పటికి సమానం కావాలి, ఎప్పుడు కలవాలి? ఇదంతా నేనెందుకు చెబుతున్నానంటే, జీవితాంతం టీ అమ్ముకుని ఆటో నడుపుకుని తమ కొడుకుల్ని బీటెక్లు ఎంబీఏలు చేయించుకున్న తల్లిదండ్రులు తమ కొడుకుల్ని రాత్రికి రాత్రే కోటీశ్వర్లు కావాలని కోరుకుంటున్నారు. వాళ్ల కోరిక ఫలించి వాళ్ల కొడుకుల్ని ఏ ఐటీ కంపెనీ డైరెక్టరో, ఏ మొబైల్ కంపెనీ మేనేజరో అల్లుండి చేసుకుని తన్నుకుపోతే కొద్ది రోజులు బాగున్నా తర్వాత తల్లడిల్లిపోతుంటారు. ఇదిగో ఇప్పుడు నీలాగే అన్నాడు గోపి. ఆమె షాక్లోకి వెళ్ళి తిరిగి తేరుకుంది. అయినా కోటీశ్వర్ల అమ్మాయిల్ని పెళ్లి చేసుకోగానే కోటీశ్వర్లు అయిపోతారా మమ్మీ? దానికి ఇంకేం లెక్కలుండవా? క్రెడిట్ కార్డు జేబులో పెట్టుకుని ఓ పల్లెటూరులో తిరిగితే ఎలా ఉంటుందో అలా ఉంది ఇప్పుడు నా పరిస్థితి. దీన్ని నేనెవరికి చెప్పుకోవాలి అన్నాడు గోపి. ఎవరికి చెప్పినా నమ్మరు గోపి. నువ్వు కావాలనే నాకు కథలు చెబుతున్నావు. నువ్వు డబ్బు ఇచ్చేదాకా నేను వెళ్ళను. నువ్వు నన్ను పోలీసుల్ని పిలిపిస్తానని బెదిరించినా సరే వెళ్ళను అంటూ భీష్మించుకు కూర్చుంది రమాదేవి. చాచా, ఎందుకలా మాట్లాడతావు మమ్మీ? నేను మరీ అంత పిరికివాడిననుకున్నావా? నిన్ను ఇంటికి పంపడానికి పోలీసులెందుకు? నువ్వేమైనా నన్ను చంపడానికొచ్చావా? డబ్బులు అడగడానికేగా వచ్చింది. కాకపోతే ఫ్రీగా ఇమ్మని అడుగుతున్నావు. అది సాధ్యం కాదని నేను చెబుతున్నాను. దానికి పోలీసులెందుకు అన్నాడు గోపి. తన మాటలకు తనే సిగ్గుపడింది రమాదేవి. కాదు కాదు,
సిగ్గుపడే స్థితిని తన చేతులతో తనే తెచ్చుకుంది. ఆమె మాట్లాడకపోవడంతో అతనే మాట్లాడాడు. నీకు డబ్బులు కావాలంటే దానికో మార్గం ఉంది మమ్మీ అన్నాడు. ఏంటా మార్గం? వెంటనే చెప్పు గోపి. ఇప్పుడు నాకు డబ్బులు చాలా అవసరం. మన ఇంటిని నా పేరుతో రాయించుకునిరా. నీకిప్పుడికిప్పుడే 5 లక్షలు అరేంజ్ చేస్తాను. ఇల్లు ఉంది కాబట్టి నా భార్య కానీ మామగారు కానీ నన్నేమీ అనరు అన్నాడతను. ఒక్క క్షణం తను విన్నది నిజమేనా అన్నట్టు అనుమానంగా చూసింది. ఆ తర్వాత నెమ్మదిగా, అది ఎప్పటికైనా నీ ఇల్లే కదరా, మళ్ళీ దాన్ని అదే పనిగా నీ పేరుతో రాయించడమెందుకు అంది. ఎప్పటికైనా నాది కావచ్చేమో, ఇప్పుడైతే కాదు కదా. నీకు డబ్బులు కావలసింది ఇప్పుడే కదా, ఎప్పుడో కాదు కదా అంటూ అతను కూడా చాలా ప్రశాంతంగా ఆలోచించుకుంటూ మాట్లాడుతున్నాడు. రమాదేవి ఎటూ ఆలోచించుకోలేకపోతోంది. ఇంటికెళ్లాలని లేచి నిలబడింది. ఉండు మమ్మీ అంటూ డ్రైవర్ని పిలిచాడు. ఈమెను బస్టాండ్ వరకు డ్రాప్ చేసిరా అన్నాడు. ఆమె కొడుకు వైపు డ్రైవర్ వైపు మార్చి మార్చి చూసింది. డ్రైవర్తో, వద్దు నాయనా, నేనెలా వచ్చానో అలాగే వెళ్ళిపోగలను, నువ్వు వెళ్ళు అంటూ ఆమె ఛాంబర్లో నుంచి బయటకు నడిచింది. ఉపేంద్ర, వీరాస్వామి ఆ రోజు డబ్బులిచ్చి వచ్చాక చాలాసార్లు వాళ్లకి ఫోన్లు చేసి మాట్లాడారు. వాళ్ళు చేస్తున్న బిజినెస్ల వివరాలు ఫోన్లో చెబుతుంటే విని సంతోషించారు. రాబోయే లాభాలను ఊహించుకుని ఆనందించారు. అసలు మీరిచ్చిన డబ్బు మొత్తం ఎప్పటికీ మా దగ్గరే ఉంచుకుంటాం, దాని లాభాలను మాత్రం మీ బ్యాంక్ అకౌంట్లో వేస్తాం, అదే ఎక్కువ మీకు, ఎందుకంటే అది చాలా ఎక్కువ మొత్తంలో వస్తుంది అంటూ బ్యాంక్ ఖాతాలను ఓపెన్ చేయించినప్పుడు పొంగిపోయారు. బ్యాంక్ అకౌంట్లో జీరో బ్యాలెన్స్ ఉండకూడదని చెరి 1000 రూపాయలు వాళ్లే పంపినప్పుడు ఇంత మంచివాళ్లు ఎక్కడైనా ఉంటారా అని ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత మళ్లీ ఫోన్ చేస్తే వాళ్ళు సమాధానం ఇవ్వకపోవడంతో షాక్ అయ్యారు, అవాక్కయ్యారు. అప్పుడే ఇంట్లో చెప్పకుండా ఎప్పట్లాగే ఇద్దరూ కలిసి వాళ్ళు మొదట్లో డబ్బులిచ్చిన ఆఫీస్ దగ్గరకు వెళ్లారు. ఆ ఆఫీసులో వాళ్ళు లేరు, కొరియర్ సర్వీస్ ఉంది. ఇక్కడ ఒక కంపెనీ ఉండేది, మీరున్నారేంటి, వీళ్ళేరి అని అక్కడున్న కొరియర్ సర్వీస్ వాళ్ళని అడిగారు. వాళ్ళు చాలా రోజులైంది స్టేట్స్ వెళ్ళి అని చెప్పారు. మీకేమైనా వాళ్ల వివరాలు కానీ ఫోన్ నెంబర్లు కానీ తెలుసా అని అడిగారు. వాళ్ల నెంబర్లు మనకు కలవవు, మన నెంబర్లు వాళ్లకు కలవవు, ఇక వాళ్ళని మర్చిపోండి, చాలామందికి ఇదే చెబుతున్నాం అన్నారు వాళ్ళు. అది విని ఉపేంద్రకేం కాలేదు, కానీ వీరాస్వామికి మూతి లాగడం, చెయ్యి చచ్చుబడిపోవడం జరిగింది. అప్పటికప్పుడే వీరాస్వామిని ఉపేంద్ర హాస్పిటల్లో చేర్పించాడు. హాస్పిటల్లో ఖర్చు పెట్టాలనుకున్నప్పుడు వీరాస్వామి స్వార్జితం ఒక్క రూపాయి కూడా లేకపోవడం మనసును కదిలించింది, కన్నీళ్లు తెప్పించింది. దీనికి కారణం తనేనని ఎవరూ చూడకుండా పక్కకెళ్ళి చేతులతో తలబాదుకున్నాడు ఉపేంద్ర. వీరాస్వామి భార్య ఎక్కడి నుంచి తెచ్చిందో డబ్బు తెచ్చి హాస్పిటల్లో కట్టింది. అప్పుడు నోట మాట రాని వీరాస్వామి ఉపేంద్ర వైపు లోతుగా దిగులుగా చూశాడు. ఏదో మాట్లాడాలని ప్రయత్నించాడు. ఆయనకు మూతి వంకర పోకపోతే ఎలా ఉండేదో గాని ఇప్పుడు ఉపేంద్రతో మాట్లాడదామన్నా మాట్లాడలేక మౌనంగా చూస్తున్నాడు. ఆ మౌనం ఉపేంద్ర హృదయాన్ని ఛిద్రం చేస్తోంది. ఉపేంద్ర ఎన్నో పాపాలు చేశాడు. ఏ పాపం చేసినా డబ్బు కోసమే చేశాడు. కన్న కొడుక్కి వైద్యం చేయిస్తే డబ్బులైపోతాయని భార్య చేత బయట ఎక్కడో వదిలేయించాడు. కన్న తండ్రికి కడుపు నిండా తిండి పెడితే ఎక్కువ రోజులు బ్రతుకుతాడని సగం తిండే పెట్టాడు. ఆస్తి కోసం అభాగ్యులైన చెల్లెళ్లతో కోర్టులో పోరాడి గెలిచాడు. జీవితంలో మాత్రం పూర్తిగా ఓడిపోయాడు. ఏ డబ్బు కోసమైతే ఇన్ని రోజులు కక్కుర్తి పడ్డాడో ఆ డబ్బే అతనికి నిలవకుండా పోయింది. విషయం తెలిసాక శార్వాణి చూసిన చూపు కన్నా, వీరాస్వామి ఆఖరిసారిగా మాట్లాడిన మాట కన్నా, వీరాస్వామి భార్య వీరాస్వామికి చేస్తున్న సేవలే కొరడాతో కొట్టినట్టు బాధ పెడుతున్నాయి, జీవితం పట్ల భయాన్ని కలిగిస్తున్నాయి. తను కూడా వీరాస్వామిలా అయితే తన పరిస్థితేంటి అన్న ప్రశ్న అన్నిటికన్నా అతి దారుణంగా హింసిస్తోంది. శార్వాణి, ఇప్పుడు నేనెలా బ్రతకాలి? నువ్వున్నావు సరే, కాని నేను నీకన్నా, హేమంత్ కన్నా, నా తండ్రి కన్నా, చెల్లెళ్ల కన్నా డబ్బునే ఎక్కువగా ప్రేమించాను. డబ్బు తప్ప ఈ ప్రపంచంలో ఏదీ ముఖ్యం కాదనుకున్నాను. నా వృద్ధాప్యంలో నన్ను ఆదుకునేది ఆ డబ్బే అనుకున్నాను. నాకిప్పుడు వృద్ధాప్యం మాత్రమే మిగిలింది, డబ్బు పోయింది అంటూ ఉపేంద్ర కుమిలిపోతుంటే ఆయన్ను ఓదార్చాలో అసహ్యించుకోవాలో అర్థం కాలేదు శార్వాణికి.
ఒకప్పుడు ఉపేంద్ర, నా ఒక్కడి శాలరీతో నిన్ను పోషించడం నా వల్ల కాదు శార్వాణి, నువ్వు కూడా ఉద్యోగం చెయ్యి, లేదంటే ఇంట్లో నుంచి వెళ్ళిపో అన్న మాటలు సడన్గా ఆమెకు గుర్తొచ్చి దేవుని లీలలు బహు విచిత్రం అనిపించాయి. ఎలాంటి మనిషికి ఎలాంటి జీవితమివ్వాలో శిలాశాసనంపై చెక్కినట్టు ముందే రాసిపెట్టుంటుంది. అది మళ్లీ తిరగరాసేది కాదు, అది నచ్చలేదని చెరిపేసేది కాదు. ఈ విషయం హేమంత్కు ఆరాధ్యకు తెలిస్తే ఏమనుకుంటారో శార్వాణి, ముందు నువ్వు చెబుతావా, నేను చెప్పాలా అడిగాడు ఉపేంద్ర. ఆమెకు భర్తపై చాలా కోపంగా ఉంది. కాని ఒక్క నిమిషం కోపంగా ఉన్నామంటే ఒక్క నిమిషం సంతోషానికి దూరమైనట్టేనన్నది ఆమెకు తెలుసు. అందుకే ఆయన మీద కోప్పడలేదు. 4 నీతివాక్యాలు చెబితే విని ఈ వయస్సులో ఆయన కొత్తగా నేర్చుకుని సాధించేదేదీ లేదు. అసలు ఆయన మీద ఇప్పుడు నీతివాక్యాలు కూడా పనిచెయ్యవు. వదిలేస్తే హాయిగా ఉంటాడు, లేదంటే సగం చస్తూ బ్రతుకుతాడు. అందుకే మీకు చెప్పాలనిపిస్తే చెప్పండి, నేనైతే చెప్పను అంది శార్వాణి. తగిన ప్రాయశ్చిత్తం జరగడం వల్లనో లేక పశ్చాత్తాపం వల్లనో తెలీదు, కాని ఉపేంద్ర ముఖం పాలిపోయి ఉంది. అతని ముఖంలోకి చూడాలంటేనే భయంగా ఉంది శార్వాణికి. డబ్బు పోయిన బాధ కన్నా ఉపేంద్ర పడుతున్న బాధను చూస్తుంటే ఇతను కోలుకోవడానికి ఈ జీవితం సరిపోదేమోననిపించింది శార్వాణికి. అందుకే మాటలతో ఆయనను గాయపరచకూడదు అనుకుంది. అలా గాయపరిస్తే ఉపేంద్రకు శార్వాణికి తేడా ఏముంది? ఆరాధ్య హేమంత్తో చెప్పి సృజిత్ని తీసుకుని ఊరెళ్ళింది. కూతుర్ని చూడగానే ఇప్పుడు దీనికి నేనేం సమాధానం చెప్పాలి అన్నట్టుగా కంగారు పడింది రమాదేవి. నేను ఫోన్ చేసినప్పుడు రావలసింది ఆరాధ్య, అప్పుడే వచ్చావే, డబ్బులింకా చేతికి అందలేదు, అందాక నీకు నేనే ఫోన్ చేసి రమ్మని చెప్తాను అంది రమాదేవి. అంటే నన్నిప్పుడు వెళ్ళిపోమ్మంటావా మమ్మీ అంది ఆరాధ్య. లేదు లేదు ఆరాధ్య, నేనలా అనడం లేదు అంది రమాదేవి. నువ్వలా అన్నా నేను వెళ్ళను. నా కొలీగ్ మ్యారేజ్కి నేను నగలు చేయించుకోవాలి, లేకుంటే దాని పెళ్లిలో కూడా నేను ఆభాసుపాలు కావలసొస్తుంది. నువ్వు నాకిప్పుడు ఆ నగలు చేయిస్తేనే వెళ్తాను అంది ఆరాధ్య. ఇదెక్కడి నరకమే అంటూ తల పట్టుకుంది రమాదేవి. అందుకే ఎప్పటివి అప్పుడే క్లియర్ చేసుకోవాలి, ఇలా పెండింగ్లో పెట్టకూడదు అంది ఆరాధ్య. ఈ ఒక్కసారికి నా మాట నమ్ము ఆరాధ్య, ఏదో ఒకటి చేసి నీకు నగలు చేయిస్తాను అంది ఏడుపు గొంతుతో రమాదేవి. ఏదో ఒకటి చేయించడం ఎందుకు? గోపికేమో అన్నీ చేస్తావు, దేవతలు ఆశీర్వదించేలా కరెక్ట్ ముహూర్తానికి దగ్గరుండి వాడి పెళ్లి చేయించావు. వాడి భార్యకేమో ప్యూర్ నగలు పట్టుచీరలు కొనిపెట్టావు. నా దగ్గరికొచ్చేటప్పటికీ మాత్రం ఏదో ఒకటి చేస్తానంటావు, ఏమీ లేని దానిలా ముఖం పెడతావు. అయ్యో పాపం, మా మమ్మీ దగ్గర ఏమీ లేనట్టుందే అని నేను కంగారు పడాలి, అదేమంటే ఏడుస్తావు. నిన్నెలా అర్థం చేసుకోవాలో నాకర్థం కావడం లేదు. నువ్విలా నాది నాకివ్వకుండా పోస్ట్ పోన్ చేస్తూ పోతే నేను నా భర్తతో అత్తమామలతో కలిసి ఉండొద్దా? పెళ్లిళ్లలో గిల్ట్ నగలు పెట్టుకుని వాళ్ల పరువు తీయాలా? నువ్వు నీ కోడలు ప్యూర్ నగలు పెట్టుకోవాలా? చెప్పు మమ్మీ అంది ఆరాధ్య. ఏం చెప్పనే ఆరాధ్య, తమ్ముణ్ణి డబ్బులు అడిగితే ఈ ఇంటిని వాడి పేరుతో రాసివ్వమని అడిగాడు అంది రమాదేవి. రాసివ్వొచ్చుగా, వాడేవైనా కూతురా ఆలోచించడానికి? కొడుకేగా అంది ఆరాధ్య. బాధగా ముఖం పెట్టింది రమాదేవి. వాడిలా అడుగుతాడని అనుకోలేదా ఆరాధ్య అంది రమాదేవి. ఎవరు ఏది అనుకోరు మమ్మీ, మీరు నాకు అలాంటి గోల్డ్ పెడతారని, దానికోసం నన్నిలా తిప్పుకుంటారని నేను మాత్రం అనుకున్నానా? అసలు నీలాంటి తల్లులు మన సొసైటీలో అక్కడక్కడ ఉన్నా ఖచ్చితంగా ఉంటారని మాత్రం ఎవరు అనుకోరు. దానికి ఎవరేం చేయగలరు చెప్పు అంది ఆరాధ్య. రమాదేవి మాట్లాడలేదు, లోపల కుమిలిపోతోంది. 2 చేతుల్లో ముఖం దాచుకుని ఏడ్చింది. ఏడుస్తూ పెళ్లి చేశావు, నా బ్రతుకు ఏడ్చినట్టే అయింది. చివరికి కడుపు తీపి కూడా తెలియకుండా చేశావు. ఇంకా ఏడ్చి నన్నేం చెయ్యాలని? ఆ బంగారం నువ్వే ఉంచుకో, దాన్ని అమ్ముకుని ఈ ఇంటి మీద ఇంకో ఇల్లేసుకో అంటూ వెళ్ళిపోయింది ఆరాధ్య. రమాదేవి తేరుకుని చూసే లోపలే అక్కడ సృజిత్ లేడు, ఆరాధ్య లేదు. అప్పుడొచ్చాడు శాంతారాం. ఆరాధ్య వచ్చిందా రమా అని అడిగాడు. శూన్యంలోకి చూస్తూ కూర్చుంది రమాదేవి. ఉపేంద్ర ఇప్పుడు ఖాళీగా ఇంట్లో ఉండడం లేదు. అలా అని బయటికెళ్ళి ఉద్యోగం లాంటిదేం చేయడం లేదు. వీరాస్వామి దగ్గరకు వెళ్ళి గడుపుతున్నాడు. శార్వాణి కూడా నీ వల్లనే వీరాస్వామికి ఈ గతి పట్టింది, డబ్బులు పోయినా కనీసం ఆయన వాళ్ల భార్య పెట్టిన తిండి తిని
తన పనులు తను చేసుకోలేకపోతున్నాడు. అసలే మూలుగుతున్న తల మీద తాటికాయ పడ్డట్టు చేయి చచ్చుబడిపోయింది. మూతి వంకరపోయింది. ఆ మూతి వంకరను మీరేమీ చెయ్యలేరు, కానీ చేతికి ఎక్సర్సైజులు చేయించండి, వాకింగ్కి తీసుకెళ్ళండి. ఆయన మామూలు మనిషి అయ్యేంత వరకు ఆయన్నే కనిపెట్టుకుని ఉండండి. మీ ఫ్రెండే కదా. పాపం వాళ్ళ భార్య ఉద్యోగం చెయ్యలేక ఆయన్ని చూసుకోలేక డిప్రెషన్లో ఉంది. ఇలాంటి టైంలోనే మనిషి ఆసరా అవసరం. అప్పటికీ వాళ్ళ భార్య చాలా మంచిది. డబ్బులు పోగొట్టుకున్న ఈ మనిషితో నాకేం పని అని అనుకోకుండా మంచంలో ఉన్న మనిషి అనేవాడుంటే చాలనుకుంటోంది. ఆయన్నొక్క మాట కూడా అనకుండా మర్యాదగా చూసుకుంటుంది. ఎవరుంటారండి ఆవిళ్లాగా? అవకాశం దొరికినా ఆధారపడినా మాటలతో పొడవాలని చూసేవాళ్లే ఎక్కువగా ఉంటారు అంది శార్వాణి. అది కూడా నిజమే అనిపించింది ఉపేంద్రకి. అప్పటినుండి వీరాస్వామి దగ్గరే ఎక్కువగా ఉంటున్నాడు ఉపేంద్ర. వాకింగ్కి వెళ్ళినప్పుడు వీరాస్వామి చాలా కృతజ్ఞతగా, నువ్వే లేకుంటే నన్నిలా బయటికి ఎవరు తీసుకొస్తారు ఉపేంద్ర? ఆ నడకే లేకుంటే నేనెప్పుడో పడకేసేవాడిని. ఈ మాత్రం నడవబట్టే నా బాడీలో షుగర్ కంట్రోల్లో ఉంది. లేకుంటే ఆ జబ్బు నా శరీరాన్నెప్పుడో చీమలు తినేసినట్టు తినేసేది అన్నాడు. ఆయన అల్పసంతోషి. ఆయనిప్పుడు కొద్ది కొద్దిగా మాట్లాడగలుగుతున్నాడు. ఉపేంద్ర వెంటనే వీరాస్వామి చచ్చుపడిపోయిన చేతిని తన 2 చేతుల్లోకి తీసుకున్నాడు. విచారంగా గుండె కరిగేలా చూశాడు. వీరాస్వామి, నీదెంత మంచి మనసు. ఇంత జరిగినా నన్నొక్క మాట కూడా నువ్వనలేదు. ఏదో షాపింగ్కెళ్ళినప్పుడు మొబైల్ పోయినట్టు మౌనంగా ఉండిపోయావు. మనం మాత్రం ఇలా అవుతుందని అనుకున్నామా? ఏదో చెయ్యాలనుకున్నాం. వాళ్ళు మనల్నిలా చేశారు. వాళ్ళకి స్టేట్స్ వెళ్ళి స్థిరపడడానికి మన రిటైర్మెంట్ డబ్బులే కావలసొచ్చాయి. ఏం చేద్దాం? నువ్వు చెప్పే కర్మలు ఎవ్వరినీ వదలవు. వాళ్లను మాత్రం వదులుతాయా అన్నాడు. ఎవ్వర్నీ వదలవు ఉపేంద్ర. ఇప్పుడు మనల్ని వదులుతున్నాయా? ఏదో మాట్లాడుకుంటున్నాం గాని ఎంత మాట్లాడినా వదిలే సమస్యలా మనవి? రిటైర్మెంట్ డబ్బులతో బ్రతకాలి గాని అత్యాశతో కోట్లు సంపాదించాలనుకున్నందుకు ఇది మనకు దేవుడు చూసి చూసి వేసిన శిక్షలా లేదు? అయినా ఈ వయసులో కోట్లెందుకు మనకు? అందుకే ఇలా అయింది అన్నాడు వీరాస్వామి. జీవితంలో విలువైన క్షణాలను డబ్బును పోగేసుకోవడంతోనే పోగొట్టుకున్న ఉపేంద్ర వీరాస్వామి మాటల్ని తీసేయలేకపోయాడు. ఇంకో 2 నిమిషాల్లో ఇల్లు వస్తుందనగా ఆటో దిగి నడుచుకుంటూ వస్తున్న శాంతారాం, రమాదేవిలు కనిపించారు. వాళ్లను ముందుగా వీరాస్వామి చూశాడు. అదిగోనయ్యా ఉపేంద్ర, మీ వియ్యంకులొస్తున్నారు అన్నాడు. వీరాస్వామి చెప్పగానే వాళ్ల వైపు చూసిన ఉపేంద్ర నవ్వుతూ వాళ్లకెదురెళ్లాడు. బావగారు, బాగున్నారా? ప్రయాణం బాగా జరిగిందా? అంటూ శాంతారాం 2 చేతుల్ని పట్టుకుని వదిలి ప్రేమగా మాట్లాడుకుంటూ ఇంట్లోకి తీసుకెళ్లాడు. లోపలికి వెళ్లగానే, ఎవరొచ్చారో చూడు శార్వాణి అంటూ గట్టిగా కేకేశాడు. ఆమె కిచెన్లోంచే వాళ్లను గమనించి నవ్వుతూ వచ్చి పలకరించింది. కొద్దిసేపు వాళ్ల దగ్గర కూర్చుని మాట్లాడింది. వాళ్లకి మర్యాదలు చేసింది. వీళ్ల మర్యాదలు, పలకరింపులు చూస్తుంటే శాంతారాంకి, రమాదేవికి గోపి అత్తగారిల్లు గుర్తొచ్చింది. మర్యాదలు చేయించుకోవాలన్నా చెయ్యాలన్నా సమాన స్థాయి అవసరమనిపించింది. శాంతారాం ఉపేంద్రను, శార్వాణిని కూర్చోబెట్టి, బావగారు, ఆరాధ్య విషయంలో ఏది చెప్పుకోవాలన్నా పెద్దవాళ్లు మీరే కాబట్టి మీతోనే చెప్పుకోవాలని వచ్చాం అన్నాడు. చెప్పండి బావగారు అన్నాడు ఉపేంద్ర. శార్వాణి కూడా ఆయనేం చెబుతాడా అని ఆలోచిస్తోంది. రమాదేవి బ్యాగ్లోంచి డాక్యుమెంట్స్ లాంటివి బయటకు తీసి భర్త చేతిలో పెట్టింది. శాంతారాం దాన్ని ఉపేంద్ర చేతిలో పెట్టాడు. ఇవి మా ఇంటి తాలూకా వీలునామా పేపర్స్ బావగారు, వీటిని మీ దగ్గరుంచండి అన్నాడు శాంతారాం. దొంగల భయం. ఈ మధ్యన నేను డబ్బుల గురించి, ఇలాంటి పేపర్స్ గురించి పట్టించుకోవడం మానేశాను బావగారు. రిటైర్ అయ్యాను కదా. మీ పేపర్స్ మీ దగ్గరే ఉంచుకోండి, నేను కాపాడలేను అంటూ మర్యాదగా తిరస్కరించాడు ఉపేంద్ర. ఇవి మీ కోడలికి సంబంధించినవే బావగారు, మావి కావు అని శాంతారాం అంటుండగానే ఆరాధ్య, హేమంత్, సృజిత్ని తీసుకుని లోపలికొచ్చారు. వాళ్లకు శాంతారాం, రమాదేవులొచ్చినట్టు ఫోన్ చేసి చెప్పింది శార్వాణి. ఆదివారం కాబట్టి అందరం ఇక్కడే గడుపుదామని చెప్పింది. అందుకే వాళ్లు వెంటనే బయలుదేరొచ్చారు. ఆరాధ్య తల్లిదండ్రుల వైపు చూడకుండా, పలకరించకుండా కిచెన్లోకి వెళ్ళింది. రమాదేవి వెంటనే అర్థం చేసుకుని లేచి కూతురు వెంట వెళ్ళింది. కూతురుతో ఏం మాట్లాడుకుందో ఏమో, ఆమెను తీసుకుని హాల్లోకొచ్చింది. అందరూ వినేలా, మా తదనంతరం మా ఇల్లు మా ఆరాధ్యకు చెందేలా వీలునామా రాయించుకుని వచ్చాం. తీసుకోండి అల్లుడుగారు. అది మేము వెళ్ళిపోయాక మీ ఇల్లే. ఇందులో ఎవరి ఆక్షేపణలు ఉండవు. లాయర్ దగ్గర కూర్చుని జాగ్రత్తగా రాయించుకునొచ్చాం అంది రమాదేవి.
మీరు బాగా ఆలోచించుకునే ఈ నిర్ణయం తీసుకున్నారా? అడిగాడు హేమంత్. నిర్ణయం తీసుకోవడంలో ఎలాంటి లోపం లేదు హేమంత్. ఎందుకంటే ఇక ముందు మేము గోపి దగ్గరకు వెళ్ళదలుచుకోలేదు. ఇక వెళ్ళం కూడా. భవిష్యత్తులో గోపి మాకు చేసేది కానీ చెయ్యాల్సింది కానీ ఏమీ లేదనే అనుకుంటున్నాం. ఒకవేళ మేమలా అనుకోకపోయినా వాడి నుండి మాకేమీ రాదు. అది మా ప్రారబ్ధం. మేమలా అనుకున్న తర్వాత ఇంకేముంటుంది చెప్పు ఆలోచించుకోవడానికి? నేను గోపి గురించి అనడం లేదు అన్నాడు హేమంత్. ఇంకెవరో చెప్పు హేమంత్ అడిగాడు శాంతారాం. చెప్పండి అల్లుడుగారు వెంటనే అడిగింది మర్యాదగా రమాదేవి. ఆరాధ్య, శార్వాణి, ఉపేంద్ర హేమంత్ వైపు చూస్తున్నారు. మీ అమ్మాయికి పిల్లలు పుట్టరు కదా. ఇప్పుడు మీరు మీ తదనంతరం మీ అమ్మాయికి చెందేలా రాసి ఇచ్చిన మీ ఇల్లు ఎప్పటికైనా ఈ సృజిత్కే అవుతుంది. అది మీకిష్టమేనా? నిర్ణయం తీసుకునే ముందు దాని గురించి ఆలోచించారా? మళ్ళీ ఒకసారి ఆలోచించుకోండి అన్నాడు హేమంత్. ఇక ఆలోచించుకోవలసిందేమీ లేదు హేమంత్. మాకు మా ఆరాధ్య సంతోషంగా ఉండాలి. మాకిప్పుడు కావలసిందదే. దాని తల్లిదండ్రులుగా ఇన్ని రోజులు మేము ఉండి కూడా కొన్ని సందర్భాల్లో లేనట్టే ప్రవర్తించాం. ఆలోచిస్తుంటే చివరికి ఏదీ మనది కాకుండా పోతుంది. సృజిత్ని మా మనవడే అనుకున్నాం. ఇందులో మార్పుండదు. నువ్వు చాలా మంచివాడివి. చాలా విషయాల్లో నీకు మేం ద్రోహం చేశాం. చిన్నవాడివైనా మమ్మల్ని క్షమించు అన్నారు వాళ్ళు. అంత పెద్ద మాటలెందుకులేండి. మీ వీలునామా మీ అమ్మాయికి ఇష్టమైతే నా అభ్యంతరమేం లేదు అన్నాడు హేమంత్. వాళ్లనెందుకు బాధ పెట్టాలి అని. అందుకే అతను నో చెప్పలేదు. ఆరాధ్య మౌనాన్ని అంగీకారంగా స్వీకరించి లేచి ఆరాధ్య దగ్గరకు వెళ్ళింది రమాదేవి. వీలునామా పేపర్స్తో పాటు ఆమె పాత నగలు కొన్ని ఆరాధ్య చేతిలో పెట్టింది. వీటిని కరిగించి కొత్త మోడల్లో నగలు చేయించుకో ఆరాధ్య. నీ విషయంలో ఇన్ని రోజులు ఏదో తప్పు చేస్తున్నానన్న భావన నాలో ఉన్నా మూర్ఖంగా ప్రవర్తించాను. ఆ ప్రవర్తన నన్నో పక్కన పొడుస్తూనే ఉండేది. ఇప్పుడలాంటి బాధేమీ లేదు. హాయిగా ఉంది అంది రమాదేవి. శార్వాణి, ఉపేంద్ర చూస్తున్నారే కాని ఏమీ మాట్లాడలేదు. అక్కడ మాట్లాడవలసింది కూడా ఏం లేదు. మానవ సంబంధాలు బలంగా ఉండాలనుకున్నప్పుడు కొన్ని సంప్రదాయాలు, కొన్ని త్యాగాలు అవసరం మనుషులకి. ఏ త్యాగం లేకుండా ఆయాచితంగా ఏదీ రాదు. అందుకే వాళ్ళు మౌనంగా ఉండిపోయారు. ఆ సంఘటనతో అందరి మనసులు ఆనందంగానే ఉన్నాయి. ఆరాధ్య తల్లివైపు చూసింది. అమ్మా, నీకు నా మీద ప్రేమ లేదని నేనెప్పుడూ అనుకోలేదు. అనుకోను కూడా. అలా అని నీకనిపిస్తే అది అప్పటి సమస్యలే అనుకో అమ్మా. బాధపడకు అంది. ఆరాధ్య ఆఫీసు నుండి ఇంటికొచ్చేటప్పటికి యాగన్న వంట చేసి సృజిత్కి స్నానం చేయించాడు. అన్నం తినిపించి ఉన్నాడు. ఆరాధ్య ఫ్రెషప్ అయ్యి సృజిత్కి ఏబీసీడీలు నేర్పిస్తూ హేమంత్ కోసం ఎదురు చూస్తోంది. ఆమెకు సరయు దగ్గర కన్నా ఇక్కడే హాయిగా ఉంది. తల్లి తండ్రి వచ్చి హేమంత్కివ్వాల్సిన గౌరవాన్ని, విలువను ఇచ్చి తనకివ్వాల్సినవి ఇచ్చాక ఇది నా ఇల్లు, హేమంత్ నా మనిషి అన్న భావన కలుగుతోంది. అంతేకాదు ఆమెకు తన తల్లిలో వచ్చిన మార్పు చాలా సంతోషాన్నిచ్చింది. ఎందుకంటే తల్లి ఎలా ఉండాలి అన్నది ముందుగా ఏ బిడ్డ ఊహించలేదు. అసలు బిడ్డ ఊహల్లో తన తల్లి ఇలా ఉండాలి అన్న చిత్రనే ఉండదు. బిడ్డ జీవితం మాత్రం తల్లి చిత్రించుకునే ఊహా చిత్రం. తల్లి ఎలా ఊహిస్తే అలా ఉంటుంది ఏ బిడ్డ జీవితమైనా. ఆ ఊహ అనేది బిడ్డ పుట్టినప్పటి నుండే, అంటే కాళ్లకు పట్టీలు, చేతులకి గాజులు వేసుకుని మురిసిపోతున్నప్పటి నుండే మొదలవుతుంది. తల్లే కదా ఏ బిడ్డకైనా ఫ్యాషన్ డిజైనర్. అంతేకాదు బిడ్డకి నడక, పడక తల్లి నేర్పిన క్రమశిక్షణే. ఆ శిక్షణే సరిగా లేకుంటే ఆ నేరం తల్లిదా, బిడ్డదా? ప్రేమ, త్యాగం, సహనం, బాధ్యతలనే 4 స్తంభాలతో నిర్మించిన దేవాలయంలాంటి అమ్మే కుటుంబ సభ్యులతో చేయి కలిపి కక్కుర్తిపడి కూతురికి పెళ్లిలో పెట్టే మంగళసూత్రాలను కూడా గిల్టువు పెడితే ఆ కూతురి జీవితం ఎలా ఉంటుంది? కూతురికి పెళ్లిలో ఏం పెట్టాలన్నా వ్యాపారపు ఆలోచనలు చేస్తే ఆ కూతురు అత్తగారింట్లో మొండిగా తిరగాలనుకున్నా అక్కడ ఆమెకు విలువిస్తారా? మర్యాదగా చూస్తారా? అలాంటప్పుడు ఉద్యోగం చేసే ఏ ఆడపిల్లైనా రెక్కలు విప్పుకుని ఎగిరిపోకుండా ఉంటుందా? అలా ఎగిరిపొమ్మని తల్లే సలహా ఇస్తే ఆ తల్లిని ఏమనాలి? అలాంటి తల్లులు ఎక్కడైనా ఉంటారా? ఉంటారని చెప్పడానికే దేవుడు తన తల్లిని సృష్టించి ఉంటాడేమో. కాని ఒక తల్లి చూపించే నిర్లక్ష్యాన్ని ఏ కూతురు దేవుడికి చెప్పుకోదు. నా తల్లిని శిక్షించమని కోరుకోదు.
అది ఒక కూతురికి తల్లి పట్ల ఉండే ఆరాధన, ఆత్మీయత. అందుకే తల్లులు కూతుళ్లను దోసిట్లో దీపంలా చూసుకుంటారు. ఒక్క తన తల్లిలాంటి తల్లులు తప్ప. నిజంగా చెప్పాలంటే తన తల్లిలో వచ్చిన మంచి మార్పు వల్లనే ఈరోజు తను హేమంత్తో ఉండగలుగుతోంది. అంటే ఇక్కడ వీలునామా అన్నది ప్రధానం కాదు. అది చూసి తల్లిదండ్రులందరూ కూతుళ్లకి వీలునామాలు రాసిమ్మని కాదు, తన బిడ్డ జీవితం గురించి కన్నతల్లి చివరిదాకా ఆలోచించాలి. బిడ్డకు సరైన ఆలోచనా మార్గాలను తెలియచెప్పాలి. ఎందుకంటే బిడ్డ పుట్టేది తల్లికి. తల్లి ఎప్పుడూ బిడ్డకు పుట్టదు. హేమంత్ ఆఫీసు నుండి వచ్చాడు. రాగానే సృజిత్ని ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు. సృజిత్ని కిందికి దింపకుండా అలాగే ఎత్తుకుని ఆరాధ్య వైపు చూశాడు. వీలునామా గురించి నీకేమనిపించింది అని అడిగాడు. నాకేవీ అనిపించలేదు. కొడుకులనే కాకుండా కూతుళ్లను కూడా కన్నవాళ్లు బాధ్యతగా పట్టించుకోవాలి. ఆ వీలునామా వల్ల మా పేరెంట్స్కి వచ్చే ఇబ్బందేమీ లేదు. అందుకే అంగీకరించాను. వాళ్ళు ఉన్నన్ని రోజులు వాళ్లకుండే స్వీట్ హౌస్ జీవనోపాధి ఇస్తుంది. వాళ్ళు ఎవరి దగ్గరకు వెళ్లి చెయ్యి చాపాల్సిన అవసరం లేదు. బాధ్యతలు కూడా ఏమీ లేవు. అదీకాక వాళ్ళు బాగా ఆలోచించే ఆ వీలునామా తయారు చేసి ఉంటారు. అందుకే నాకేమీ అనిపించలేదు అంది. వాళ్ళు చనిపోయాక జరగాల్సిన కర్మకాండల్ని గోపి చెయ్యడు. అతని తత్వం నాకు తెలుసు. మరి నువ్వు కొడుకులా నిలబడి చెయ్యగలవా అన్నాడు హేమంత్. మీరొప్పుకుని నా పక్కన నిలబడితే తప్పకుండా చేస్తాను. వాళ్ల రుణం ఆ విధంగా తీర్చుకునే అవకాశం నాకు లభించడం నా అదృష్టంగా భావిస్తాను అంది ఆరాధ్య. నేను తప్పకుండా ఒప్పుకుంటాను. నువ్వలాంటి భయాలేవీ పెట్టుకోకు అన్నాడు హేమంత్. అతను చాలా ఎత్తుకు ఎదిగి కనిపిస్తున్నాడు ఆరాధ్యకు. అతన్ని చూడాలంటే ఆమె కూడా కొన్ని మెట్లు ఎక్కాలని అర్థం చేసుకుంది. అలాంటి కొడుకును కన్నా శార్వాణి ఆంటీ రియల్లీ గ్రేట్ అనుకుంది. హేమంత్, నాకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకోవాలనుంది అంది. ఆమె అలా అనేసరికి అతని ముఖం ప్రశ్నార్థకంగా మారింది. నువ్వలా అయితేనే నన్ను టచ్ చేస్తావు. నాకర్థమైపోయింది. అదే బెటర్. లేకుంటే ఎన్ని రోజులిలా అంది. అతను మాట్లాడలేదు. నువ్వు హాస్పిటల్కొచ్చి సంతకం పెడితేనే అక్కడ నాకు ఆపరేషన్ చేస్తారట. లేకుంటే చెయ్యరట. చెప్పు హేమంత్, సంతకం పెడతావా అంది ఆరాధ్య. నువ్వంత రిక్వెస్ట్గా అడుగుతుంటే సంతకం పెట్టడం అంత కష్టమా ఆరాధ్య? అలాగే కాని, ఎప్పుడు వెళ్దాం హాస్పిటల్కి అడిగాడు హేమంత్. కానీ హేమంత్, ప్రెగ్నెన్సీ టైంలో నాకు వాంతులు కావడం అబద్ధం. అదంతా ఆ టైంలో నా మూడ్ బాగోలేక కావాలనే చేశాను నేను. సరయు మా మమ్మీ నన్ను కన్ఫ్యూజ్ చేసి నా చేత అలా చేయించారు అంది. షాకింగ్గా చూశాడు హేమంత్. అతను తేరుకునే లోపలే, నాకు సృజిత్ని చూస్తుంటే, సృజిత్ని మీరంతా ప్రేమగా చూస్తుంటే నాక్కూడా సృజిత్ లాంటి బిడ్డ కావాలనుంది. సృజిత్ కూడా నా బిడ్డే అనుకో అంటూ ఆమె కంటి రెప్పకు తగులుకుని ఉన్న కన్నీటి బిందువును కొనగోటితో తుడుచుకుంది. హేమంత్ మళ్లీ షాక్ అయ్యాడు. అతనికి ఆరాధ్యలో అందమైన స్వచ్ఛమైన బోసి నవ్వుల అమాయకత కనిపించింది. ఒకప్పుడు నా ఊహలో నువ్వు ఎలా ఉండేదానివో ఇప్పుడలా ఉన్నావారాధ్య. అప్పుడు నా మనసులో ఎంత గాఢంగా కుదురుకుని నన్నావహించి కుదిపావో ఇప్పుడు అదే అనుభూతి కలుగుతోంది అని మనసులో అనుకున్నాడు. ఆ క్షణంలో ఎందుకో ఏమో అతని కళ్ళకి ఆరాధ్య అద్భుతంగా ఉంది. ఎప్పుడూ లేనంత మానసిక సౌందర్యంతో వెలిగిపోతోంది. ఈ క్షణం నుండి తన జీవితం చాలా అందంగా ఉంటుందనుకున్నాడతను. ఆ ఆనందంతో అతని గుండె పాత్ర నిండి పొంగి పొర్లింది. అతనికి కూడా అతని రక్తాన్ని పంచుకుని పుట్టే ఒక బిడ్డ కావాలని ఉంది. ఆ కోరికను వెంటనే ఆమెతో చెప్పి ఆమెను కూడా సంతోషపెట్టాడు. అలా ఆరాధ్య జీవితం మొదట్లో ఎన్నో ఒడిదుడుకులకు లోనైనా చివరికి సుఖాంతమైంది. మరి ఈ నవల మీకు ఎలా అనిపించింది? ఆడియో ఎలా అనిపించింది? ఈ నవల మీద, ఆడియో మీద మీ అభిప్రాయాలను తప్పకుండా నాకు తెలియచేస్తారు కదూ. మీ అభిప్రాయాల కోసం ఎదురు చూస్తూ మీ విజయలక్ష్మి.